సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీళ్ళొచ్చేసి ఏంటంటే మన యూట్యూబ్ కోసం అంటే మన యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటాం కదా. దాంట్లో ఏంటంటే ఈ అమౌంట్ ట్రాన్సాక్షన్ కోసం ఏంటంటే బ్యాంక్ అకౌంట్ యాడ్ చేస్తాం కదా. ఇక్కడ ఏ బ్యాంక్ అకౌంట్ అనేది యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఈ 2025లో అని చెప్పేసి ఈరోజు వీళ్ళు డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేంటంటే మీకు 3 పాయింట్స్ చెప్తాను. ఈ 3 పాయింట్స్ క్లారిటీగా వింటే ఏది యాడ్ చేసుకోవాలో మీకు క్లారిటీ వస్తుంది. అండ్ లాస్ట్లో ఏంటంటే నేను ఏ బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకున్నా, అంతే కాకుండా నేను అదే ఎందుకు యాడ్ చేసుకున్నాననేది కూడా మీకు లాస్ట్ వరకు చూస్తే డెఫినెట్‌గా అయితే క్లారిటీ అయితే వస్తుంది. సో ఇక్కడొచ్చేసి ఏందంటే ఆ 3 పాయింట్స్ చెప్పే కన్నా ముందు మీకు ట్రాన్సాక్షన్ అనేది ఎలా జరుగుతుందనే క్లారిటీ అయితే రావాలి ఫస్ట్. ఓకేనా? ఇక్కడేందంటే ఇప్పుడు మనం యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేసుకొని వీడియోస్ అప్‌లోడ్ చేస్తాం గదా. మనకేందంటే ఓవరాల్‌గా మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మనం ఏందంటే మానిటైజేషన్ అప్లై చేసుకుంటాం. అప్పుడే మనం గూగుల్ యాడ్సెన్స్ కూడా అప్లై చేసుకుంటాం. ఓకేనా? ఇక్కడేందంటే యూట్యూబ్‌లో వచ్చే యాడ్స్‌కి మనకు రెవెన్యూ వస్తుంది గదా. ఆ రెవెన్యూ అంతా కూడా ఎవ్రీ మంత్ 10థ్ నుంచి లేకపోతే 11థ్ డేట్. ఓకేనా? ఈ 2 డేట్స్‌లో ఏందంటే మన గూగుల్ యాడ్సెన్స్‌కి ట్రాన్స్‌ఫర్ అవుతుంది అమౌంట్ అంతా. ఓకేనా? ట్రాన్స్‌ఫర్ అయిన తర్వాత ఏందంటే గూగుల్ యాడ్సెన్స్‌లో మినిమమ్ $100 అనేది కంప్లీట్ అయిన తర్వాత అదే మంత్ ఎండింగ్‌లో 21 నుంచి 25 డేట్ మధ్యలో ఏందంటే ఆ అమౌంట్ అంతా కూడా మన మెయిన్ బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్‌ఫర్ అవుతుంది. ఓకేనా? అంటే మనం ఏ బ్యాంక్ అకౌంట్ అయితే ఇస్తామో దాంట్లోకి ట్రాన్స్‌ఫర్ అవుతుంది. ఓకేనా? ఇది మీకు క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. ట్రాన్సాక్షన్ ఎలా జరుగుతుందని చెప్పేసి. సో, దీంట్లో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏందంటే షిఫ్ట్ కోడ్. ఓకేనా? ఇక్కడ షిఫ్ట్ కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్. మన బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేసినప్పుడు షిఫ్ట్ కోడ్ గనుక ఎంటర్ చేయకపోతే మన యూట్యూబ్ నుంచి వచ్చే డబ్బులనేవి మన బ్యాంక్ అకౌంట్‌లో క్రెడిట్ అవ్వవు. ఓకేనా? షిఫ్ట్ కోడ్ అంటే ఏందంటే ఇప్పుడు మన యూట్యూబ్ నుంచి యూఎస్ డాలర్స్ వస్తాయి కాబట్టి అది మన ఇండియన్ కరెన్సీలోకి కన్వర్ట్ అవ్వాలంటే మన బ్యాంక్‌కి సంబంధించిన ఒక షిఫ్ట్ కోడ్ అయితే ఉంటుంది. అది ఎంటర్ చేస్తేనే అమౌంట్ అంతా కన్వర్ట్ అయ్యి మన బ్యాంక్ అకౌంట్‌లో క్రెడిట్ అవుతుంది. ఓకేనా? సో, దానికోసం మీరేం చేయాలంటే మీ దగ్గర ఏ బ్యాంక్ అకౌంట్ అయితే ఉందో ఆ బ్యాంక్‌కి సంబంధించిన బ్రాంచ్‌కెళ్ళేసి డైరెక్ట్‌గా మీరు మేనేజర్ దగ్గరికెళ్ళి ఇట్లా యూట్యూబ్ నుంచి డబ్బులొస్తాయి. నాకు షిఫ్ట్ కోడ్ కావాలని చెప్పేసి అంటే వాళ్ళు మన బుక్ పైన రాసిస్తారు. అది తీసుకొచ్చుకొని ఎంటర్ చేసుకోవాలి. ఓకేనా? మీరు డైరెక్ట్‌గా మేనేజర్ దగ్గరికెళ్తేనే షిఫ్ట్ కోడ్ వస్తుంది. లేదు క్యాషియర్ దగ్గరికి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గరికి ఎళ్తా అంటే వాళ్ళు షిఫ్ట్ కోడ్ అంటే వాళ్ళకి ఎవరికి కూడా తెలీదు. వాళ్ళేందంటే షిఫ్ట్ కోడ్ అడిగామనుకోండి వాళ్ళు ఐఎఫ్‌సి కోడ్ అనేది బుక్ మీద రాసిస్తారు. అది తీసుకొచ్చి ఎంటర్ చేసామనుకోండి మీ అమౌంట్ అంతా కూడా క్రెడిట్ అవ్వదు. ఓకేనా? అందుకని డైరెక్ట్‌గా మేనేజర్ దగ్గరికెళ్తేనే మీకు కావాల్సిన షిఫ్ట్ కోడ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. అండ్ ఇక్కడేందంటే ఇప్పుడు మీ దగ్గర ఏ బ్యాంక్ అకౌంట్ అయితే ఉందో ఆ బ్యాంక్‌కి సంబంధించిన బ్రాంచ్‌కెళ్తే ఆ షిఫ్ట్ కోడ్ ఉంటే ప్రాబ్లమ్ లేదు. ఇఫ్ ఇన్ కేస్ లేదనుకోండి వేరే దగ్గరలో ఉండే ఏదైనా బ్యాంక్ ఉంటే ఆ బ్యాంక్‌కెళ్ళేసి ఇట్లా యూట్యూబ్ నుంచి డబ్బులొస్తాయి. షిఫ్ట్ కోడ్ ఉంది అని చెప్పేసి అడగండి. ఉంటే దాంట్లో మీరైతే అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి. అండ్ దీంట్లో సెకండ్ థింగ్ వచ్చేసి ఏంది అంటే ఒక్కొక్క బ్యాంక్‌కి ఒక్కొక్క రకంగా ఏందంటే టాక్స్ అనేది కట్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మీకు యూట్యూబ్ నుంచి డబ్బులొచ్చాయి ఈ మంతు. అమౌంట్ అంతా మన బ్యాంక్ అకౌంట్‌లో క్రెడిట్ అవుతాయి. ఇప్పుడు మీకు రూ. 10,000 క్రెడిట్ అయ్యాయంటే రూ. 10,000 రావు. 10,000లో మీకేందంటే ఒక రూ. 15, రూ. 20, రూ. 25 అనేది టాక్స్ రూపంలో కట్ చేసుకుంటారు. ఓకేనా? సో, ఇది కూడా ఏందంటే ఒక్కొక్క బ్యాంక్‌కి ఒక్కొక్క రకంగా టాక్స్ కటింగ్ అయితే ఉంటుంది. సో, దానికోసం ఏందంటే మీరు షిఫ్ట్ కోడ్ అడిగినప్పుడే కావచ్చు, లేకపోతే మీరు నార్మల్‌గా బ్యాంక్‌కెళ్ళినప్పుడు ఏందంటే ఇట్లా ఫారెన్ ఎక్స్‌చేంజ్ అనేది నాకు ఇట్లా యూట్యూబ్ నుంచి డబ్బులొస్తాయి. దానికి ఎంత టాక్స్ కట్ అవుతుందని చెప్పేసి క్లారిటీగా అడగండి. అలా మీ దగ్గర ఏందంటే ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ అయితే ఉన్నాయో మీ దగ్గర అన్ని బ్యాంక్స్‌కి వెళ్లి అడగండి. దేంట్లో తక్కువుంటే అది యాడ్ చేసుకోండి. లేదు అనుకుంటే మీ దగ్గర బ్యాంక్ అకౌంట్‌కే లేదు అని చెప్పేసి అనుకుంటే వేరే బ్యాంక్ అకౌంట్ తీసుకున్నప్పుడే మీరు క్లారిటీగా చెక్ చేసుకున్న తర్వాతనే క్లారిటీగా అడిగిన తర్వాతనే దాంట్లో మీరు బ్యాంక్ అకౌంట్ అయితే తీసుకోండి. అండ్ దీంట్లో ఫైనల్‌గా థర్డ్ థింగ్ వచ్చేసి ఏంది అంటే లేట్ పేమెంట్. అంటే ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను గదా. మన యూట్యూబ్ నుంచి 10థ్ కన్నా 11థ్ కన్నా యాడ్సెన్స్‌కొస్తుంది. యాడ్సెన్స్ నుంచి 21 నుంచి 25 మధ్యలో ఏందంటే మన బ్యాంక్ అకౌంట్‌లో క్రెడిట్ అవుతుందని చెప్పేసి ఇదేందంటే ఒక్కొక్క బ్యాంక్ అకౌంట్‌కి ఒక్కొక్క రకంగా పేమెంట్ అయితే పడుతుంది. ఓకేనా? ఇప్పుడు నేను టోటల్‌గా 4 బ్యాంక్ అకౌంట్ చెప్తాను. ఒకటొచ్చేసి ఎస్‌బీఐ, ఇంకోటొచ్చేసి హెచ్‌డీఎఫ్‌సీ, ఇంకోటొచ్చేసి ఐసీఐసీఐ, ఇంకోటొచ్చేసి యాక్సిస్. ఓకేనా? ఈ 4 అయితే చెప్పాను గదా. ఈ 4 ఏందంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకైతే ఉంటుంది. నాదొచ్చేసి ఏందంటే ఎస్‌బీఐ ఉంది, హెచ్‌డీఎఫ్‌సీ అయితే ఉంది. సో, దీని ప్రకారం చూసుకుంటే ఏందంటే ఇప్పుడు హెచ్‌డీఎఫ్‌సీలో వచ్చేసి ఏందంటే మీకు 21కి గాని, 22కి ఏందంటే పేమెంట్ పడిపోతుంది. అది ఎస్‌బీఐ వచ్చేసి ఏందంటే 22 గాని, 23 అయితే పేమెంట్ పడుతుంది. కొన్నిసార్లు 24, 25 వరకు కూడా ఎళ్తుంది. అండ్ ఐసీఐసీఐ యాక్సిస్ వచ్చేసి ఏందంటే మీకు 21 నుంచి 25 మధ్యలో ఎప్పుడు పడేది కూడా క్లారిటీ అయితే ఉండదు. మోస్ట్‌లీ 24, 25 టైంకైతే పడుతుంది. ఓకేనా? ఇక్కడ లేట్ పేమెంట్ అయితే ఉంటుంది. సో, మీకు ఎట్లైనా పేమెంట్ వస్తుంది. దాంట్లో ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. బట్ కొంచెం సార్లు లేట్ అవుతుంది. అండ్ ఇక్కడేందంటే ఎప్పుడైతే ఈ ఎస్‌బీఐకొస్తే ఇదొచ్చేసి మనకేందంటే గవర్నమెంట్ సంబంధించిన బ్యాంక్ కాబట్టి ఏందంటే ఫస్ట్ టైమ్ మీకు యూట్యూబ్ నుంచి పేమెంట్ వచ్చినప్పుడు మిమ్మల్ని ఏందంటే అమౌంట్ అనేది మీ అకౌంట్‌లో క్రెడిట్ చేయకుండా మీకు ఫోన్ చేస్తారు. ఓకేనా? ఇట్లా అమౌంట్ అనేది వచ్చింది. సో, దానికి మీకు సంబంధం ఏంది? ఎలా వచ్చాయి? అసలు ఏంటి అని చెప్పేసి వాళ్ళు అడుగుతారు. మన బ్యాంక్‌కెళ్ళి ఒక లెటర్ రాసి మన సిగ్నేచర్ చేసి
మన ఛానల్ నేమ్ గాని అన్ని డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసిన తర్వాత వాళ్ళకి సబ్మిట్ చేస్తే అప్పుడు మనకు అమౌంట్ అనేది వాళ్ళు మన అకౌంట్‌లో క్రెడిట్ చేస్తారు. ఓకేనా. ఇది ఫస్ట్‌లోనే ఉంటుంది. తర్వాత టైంలో అయితే ఉండదు. బట్ ఎస్‌బీఐకి ఇలాంటి ప్రాసెస్ అయితే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. బట్ హెచ్‌డీఎఫ్‌సికి వచ్చేసి ఏందంటే అంత పెద్ద ప్రాబ్లమ్ అయితే ఉండదు. అండ్ కస్టమర్ సర్వీస్ కూడా ప్రాపర్‌గా ఉంటుంది కాబట్టి మీరు ఫోన్‌లోనే అన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీ అయితే తెలుసుకోవచ్చు. ఓకేనా. సో, ఇది ఓవరాల్‌గా దీనికి సంబంధించిన డీటెయిల్స్. అండ్ ఫైనల్‌గా నా సజెషన్ గురించి మాట్లాడుకుంటే ఏందంటే, ఇప్పుడు నేను ఏవైతే బ్యాంక్స్ చెప్పానో ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి హెచ్‌డీఎఫ్‌సికి అయితే ఇవ్వండి. మీ దగ్గర ఉంటే అది యాడ్ చేసుకోండి. లేదు అనుకుంటే ఎస్‌బీఐ ఉంటే ఎస్‌బీఐ యాడ్ చేసుకోండి. ఇవి లేవు అనుకుంటే నేను చెప్పిన ఈ 3 స్టెప్స్ అనేది ఫాలో అయిన తర్వాత దాంట్లో ఏది బెస్ట్ ఉంటే అది చూజ్ చేసుకోండి. బట్ నేను పర్సనల్‌గా వచ్చేసి హెచ్‌డీఎఫ్‌సి అయితే యూజ్ చేస్తున్నా. ఎందుకంటే నా దగ్గర ఎస్‌బీఐ ఉంది, హెచ్‌డీఎఫ్‌సి ఉంది. బట్ ఏందంటే నాకు హెచ్‌డీఎఫ్‌సి బెటర్ అనిపించింది. ఎందుకంటే కాంటాక్ట్ సపోర్ట్ చాలా బాగుంటుంది. నెట్ బ్యాంకింగ్ సపోర్ట్ ఉంటుంది. అంతే కాకుండా కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రాసెస్ కూడా ఈజీ అయిపోతుంది. నా దగ్గరలో లేకపోయినా అని చెప్పేసి నేనైతే చూజ్ చేసుకున్నా. సో, మీకు డెఫినిట్‌గా ఏందంటే హెచ్‌డీఎఫ్‌సి ఖచ్చితంగా చూజ్ చేసుకొని ఉంటే మాత్రం లేదంటే ఎస్‌బీఐ అయితే యూజ్ చేసుకోండి. ఓకేనా. సో, ఇదే ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్‌ఫుల్ అయితే డెఫినిట్‌గా ఏందంటే ఈ వీడియో లైక్ చేసి మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకొని అయితే పెట్టుకోండి.